ఓ, కింద పడిపోయిందా? దేవి, దేవి, నువ్వెక్కడున్నావు? నువ్వు ప్రాణాలతో ఉన్నావని చెప్తే ఎవరు కూడా నన్ను నమ్మడం లేదు. ఇలా టాబ్లెట్స్ ఇచ్చి నన్ను వీళ్ళు చంపుతున్నారు. నిన్ను తిరిగి మళ్ళీ ఎప్పుడు కలుస్తానో తెలియడం లేదు. పిచ్చెక్కుతోంది దేవి. అభి, స్నానం అయిందా? ఒక్క నిమిషం. మావయ్య, ఏం చేస్తున్నారు మావయ్య? మావయ్య, కళ్యాణ మండపంలో దేవిని చూసింది నిజమే మావయ్య. మీరెవరూ నమ్మకుండా ఎందుకు నన్ను రూమ్ లో బంధించారు? కరెక్ట్ గా చెప్పావు. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. నువ్వెందుకు రూమ్ లోనే ఉండాలి? అదేంటంటే మనం ఒక్క టూర్కి వెళ్దాం. మావయ్య, నేను సీరియస్ గానే చెప్తున్నాను. దేవి ప్రాణాలతోనే ఉంది మావయ్య. తనని ఎలాగైనా సరే కనిపెట్టాలి మావయ్య. సరే సరే, కనిపెడదాం. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఊరికి బయలుదేరాలి. ఊరికెందుకు వెళ్ళడం? వెళ్ళాలబి. నీకు అట్మాస్ఫియర్ చేంజ్ అవసరం అల్లుడు. అక్క నిన్ను అరకు తీసుకువెళ్ళమని చెప్పింది అబి. మనం బయలుదేరదాం. సడన్ గా టూర్ ఏంటి మావయ్య? ఏం లేదల్లుడు, అక్కడ మనం రిసార్ట్ లో ఉండబోతున్నాం. అక్కడే కొంచెం ప్రకృతి వైద్యం, కొంచెం ట్రీట్మెంట్ కూడా. మావయ్య, నాకు ఏం కాలేదు మావయ్య. నేను బాగా ఓకే ఓకే, సరే సరే సరే, నేను ఒప్పుకుంటాను. నీకసలు ఏమీ కాలేదు. కానీ మీ అమ్మది నమ్మడం లేదే. అరకులో డాక్టర్ చెప్తేనే నమ్ముతా అంటున్నారు. ఇది మంచి సీజన్ అల్లుడు, జాలీగా వెళ్ళొద్దాం. లేదు మావయ్య, నేను రావడం లేదు. నువ్విలా మొండికేస్తే మాత్రం అమ్మకి అనుమానం వస్తుంది. నువ్వు పూర్తిగా కోలుకోవాలని మీ అమ్మ కోరుకుంటుంది. కానీ నువ్వు బానే ఉన్నావు నీకు తెలుసు. కానీ అమ్మ తృప్తి కోసమైనా ఒకసారి నువ్వు వెళ్ళి తీరాలల్లుడు. అభి, ఇలా చూడు. మీ అమ్మ నీ గురించి దిగులు పడకుండా ఉంటుందా చెప్పు. నువ్వు ఎప్పుడు ఇలా రూమ్లోనే ఉండిపోకుండా అమ్మ చెప్పే మాట కొంచెం వినాబే. అమ్మ నీ మంచి కోసమే కదా చెప్తుంది. రా, ఒక వారం 10 రోజులు అలా ఔటింగ్ లో ఎంజాయ్ చేసొద్దాం. సరే, నేను వస్తాను మావయ్య. గుడ్ అల్లుడు. నేను వెళ్ళి నా బ్యాగ్ సర్దుకుంటాను. నువ్వు బయలుదేరడానికి రెడీగా ఉన్నా. నేను రెడీ అయి త్వరగా వచ్చేస్తాను. అర్జున్ రాగానే ఎలాగైనా మన ప్లాన్ చెప్పి వర్కౌట్ అయ్యేలా చేయాలి. అర్జున్, ఏం చేస్తున్నారు? అర్జున్, అర్జున్, అయ్యో అర్జున్, ఏం చేస్తున్నారు? వదలండి. ఏంటివన్నీ? ఆఫీస్ లో ఇంక్రిమెంట్ ఇచ్చారు మేడం. లేకపోతే చూస్తే అర్థం కాలేదా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పటి నుంచో అందరూ కూడా తీసుకొచ్చేవి కదా. అయినా ఇందులోపల ఒక మ్యాజిక్ ఉంది సత్య. అది ఇలా వెనక నుంచి కౌగిలించుకొని మరి ఇవ్వాలా? అది కాదు, కౌగిలించుకోవడానికి హల్వా పూలు ఒక సాకు మాత్రమే కదా. భార్య దగ్గరే కదా ఒక హక్కుతో చేయగలం. అర్జున్, వదలండి. హల్వా మల్లెపూలు తెచ్చినందుకు థ్యాంక్స్. సరే, ఇదిగో మల్లెపూలు పెట్టుకో. దీనికి ఎప్పుడు టైం వస్తుందో. ఇదిగో. మల్లెపూలు పెట్టుకోవాలంటే మనం ఔటింగ్ కి బయటకు వెళ్ళాలి కదా. అయితే ఇప్పుడే పోదాం. పద పద పద. దేవత వరం ఇచ్చినప్పుడు పూజారి వద్దంటాడా చెప్పు. రా. కానీ మీరు నాకు చేసిన ప్రామిస్ ఒకటి బాకీ ఉండిపోయింది. అది ముందు నెరవేర్చాలి. నేను ప్రామిస్ చేసి నెరవేర్చకుండా వదిలిపెట్టానా? ఛాన్సే లేదు. నేను చాలా సిన్సియర్ భర్తని. నేను నీకు పట్టు చీర నగలేమైనా కొనిస్తానని చెప్పానా? లేదు.
అభి బావగారిని ఒక రోజు రెస్టారెంట్ కి తీసుకొస్తానని మాటిచ్చారు కదా, కానీ తీసుకుని రాలేదు. ఓహో ఆ రోజు అమ్మ వద్దని చెప్పారు కదా, అందువల్లే. కానీ ఈ రోజు మనతో పాటు అభి వస్తే మన రొమాంటిక్ మూడ్ డిస్టర్బ్ అవుతుంది కదా సత్య. ఏంటండి మీరు? పాపం ఆయన ఎంత డిప్రెషన్ లో ఉన్నారు. ఆయన ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఆయన బాధపడుతుంటే మనం ఎలా సంతోషంగా ఉండగలం అర్జున్? కరెక్టే అభి. నేను నీ మెళ్ళో తాలి కట్టేటప్పుడు అక్కడ మన దగ్గర ఉండి చూడలేకపోయాడు. ఆ టైంలోనే దేవి గుర్తొచ్చిందని ఒక గిల్టీ ఫీల్ ఉంది. ఈ రోజు మనం వాడిని బయటికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాడు సంతోషిస్తాడు, రిలాక్స్ అవుతాడు. అయితే ఒక తమ్ముడిగా అది నీ బాధ్యత కదా అర్జున్. లాస్ట్ టైం మిస్ అయింది, ఈసారైనా వర్కౌట్ అవ్వచ్చు కదా అని అడుగుతున్నాను. ఓయ్, ఏంటబ్బాయి అలా చూస్తున్నావు? కాదు, నీకు ఈ కుటుంబం మీద ఎంత ప్రేమ ఉంది. అమ్మ డైట్ కంట్రోల్ చేసి ఆవిడకి స్పెషల్ డిష్ చేసి మరీ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఆవిడ నా అత్తయ్య కదా. నేను అభి గురించి ఆలోచించకుండా స్వార్థంగా మన ఇద్దరమే ఔటింగ్కి వెళ్దామని చెప్పినప్పుడు నువ్వేమో అభి సంతోషం గురించి ఆలోచించి అభి కూడా మనతో పాటు రావాలి అని అంటున్నావు. ఆయన నాకు బావగారు కదా అర్జున్. అమ్మ వల్ల మన ఫస్ట్ నైట్ జరగకుండా ఆగిపోయింది. మరో అమ్మాయి అయి ఉంటే ఈ పాటికి పెద్ద గొడవ చేసేది. కానీ అది కూడా నువ్వు పెద్ద మనసుతో వదిలిపెట్టి చాలా క్యాజువల్ గా తీసుకున్నావు సత్య. అదంతా మీకోసమే అర్జున్. నిజంగానే నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు సత్య. యు ఆర్ గ్రేట్ సత్య, అండ్ ఐఎమ్ లక్కీ. సరే సరే, ఓకే. ముందు నువ్వు వెళ్ళి బావగారిని రెడీ చేయిపో, టైం అవుతుంది. ఓకే సత్య. అర్జున్, నేను బయలుదేరుతున్నారా? అభి, ఇప్పుడే మేము నిన్ను జాలీగా ఔటింగ్కి తీసుకెళ్దామని మాట్లాడుకున్నాం. నువ్వు అంతలో బ్యాగ్తో ఎక్కడికి బయలుదేరావు? ఆ రోజే అమ్మ చెప్పింది కదా అర్జున్,